జూన్ 5, 6, 7 తారీఖులలో వృషభ రాశి వారి యొక్క సంతోషం అనేది ఈ రోజుతో ఆగిపోతుంది. ఇక కష్టాలు ప్రారంభమయ్యాయి వృషభ రాశి వారు. ఈ వీడియోని నమస్కారం అండి అందరికీ. మీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కదా. మీరు ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలకి కూడా పరిష్కార మార్గం అనేది గురువుగారు చెప్పగలుగుతారు. శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అలానే మీకు ఎటువంటి బాధలు ఉన్నా సరే, అన్ని సమస్యలకు జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. పరిహారాలను కూడా చేయబడును. గురూజీ పూజారి శ్రీనివాస్ రాజు గారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ ఆస్తి తగాదాలు, డబ్బు వ్యాపార సమస్యలు, కోరుకున్న వ్యక్తి, అలానే కోరుకున్న వ్యక్తి యొక్క ప్రత్యేక హోమాలు, అంటే కోరుకున్న వ్యక్తులు మీకు దూరంగా ఉన్న కోరుకున్న వ్యక్తి కొరకు ప్రత్యేక హోమాలు కూడా చేయబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9908806652. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. పూర్తిగా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. వృషభ రాశి వారు ఇక మీకు కష్టాలు అనేవి ప్రారంభమయ్యాయి. మీ సంతోషం అనేది ఈ రోజుతో ఆగిపోతుంది. ఎందుకు తెలుసుకుందాం. ఇప్పటి వరకు వృషభ రాశి వారి జీవితంలో సమస్యలు అంటే ఏంటో తెలియవు. నార్మల్గా అంటే కష్టాలు ఉన్నాయి, కానీ చాలా వరకు ఆ కష్టాలను ఇలా వచ్చి అలా పోయేటటువంటి కష్టం అనేది ఉంది, కానీ కష్టం అంటే ఏంటో తెలుసుకునే వయసు అయితే లేదు. ఇది కష్టం అని మీరు అంటే అది కష్టమైనప్పటికీ, మీ కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చినప్పటికీ ఆ కష్టం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటటువంటిది. కానీ ఇకపై మాత్రం మీ జీవితంలో ఇంకా చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఎందుకంటే మనుషులు ఎలా ఉన్నారంటే, ఒక మనిషి బాధపడుతూ ఉంటే ఆ బాధను చూసి సంతోషంగా ఫీల్ అయ్యేటటువంటి రోజులు, అది ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఒక వ్యక్తి యొక్క మనసు ఎంత బాధపడుతుందో, ఎంత గాయపడుతుందో అది గాయపడిన వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది. అలానే తమ జీవితంలో ఎదురైనటువంటి ఎన్నో రకాల కష్టాలు కావచ్చు, ఎన్నో రకాల బాధలు కావచ్చు, అవి వారి జీవితంలో అనేక రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతూ ఉంటాయి. వారికంటూ ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, అలానే కుటుంబ సమస్యలు. ముఖ్యంగా వృషభ రాశి వారికి సమస్యలు అనేవి కుటుంబంలోనే ఉంటాయి, కుటుంబం నుండే మొదలవుతూ ఉంటాయి. వీరి బాధ అనేది ఎవరితో చెప్పుకోలేనటువంటిది, ఊపిరి పీల్చుకోలేనటువంటి కష్టాలు, సమస్యలు. ఆ కష్టాలు, బరువు, బాధ్యతలు, పిల్లలు, ఇల్లు, అసలు ఏంటిదంతా గందరగోళం అనేటటువంటి పరిస్థితికి ఒక్కసారిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వీరి సంతోషం అంతా ఒక్కసారిగా కరువైపోయింది అన్నట్లుగా ఉంటుంది. ఆ బాధ తీరటానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా ఆ బాధ అంటే ఒక బాధ తీరింది అనుకుని సంతోషపడేటటువంటి సమయంలోనే మరొక బాధ అనేది వచ్చి పడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు నిజానికి ఎంత మంచిగా ఉన్నా, ఎలా ఉన్నా సరే, ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు కావచ్చు, అలానే ఇతరులు నిందించటం కావచ్చు, ఇతరుల చేతుల్లో మోసపోవటం కావచ్చు, మోసం చేయాలి అనుకోవటం వారి లక్ష్యం. అంటే మోసం చేయటానికి వీరి లైఫ్లోకి వస్తారో, లేదా వీరిని మోసం చేయాలి అని చూస్తారో, వీరి అమాయకత్వులు అయి ఈజీగా మోసపోతారో తెలియదు. కానీ వృషభ రాశి వారు చాలా సందర్భాలలో మోసపోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులని చాలా వరకు కూడా చాలామంది మోసం చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా మోసం చేస్తూ ఉంటారు. ఇక వీరు కష్టపడుతూ ఉంటారు. కష్టపడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. ఎంతో కష్టపడుతూ ఉంటారు. అసలు కష్టం అంటే నార్మల్గా అందరూ కష్టపడతారు కదా అని అనుకోవచ్చు, కానీ అందరి కష్టం వేరు, వీరి కష్టం వేరు. వీరు నాన్ స్టాప్గా వర్క్ చేస్తూ ఉండమన్నా ఉంటారు. వీరి కుటుంబాన్ని పోషించటం కోసం, ఇంటి పరువుని నిలబెట్టడం కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. కుటుంబం వీరికి చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో వ్యక్తులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని చూస్తారు. వీరి కుటుంబీకులకి ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా వీరు అస్సలు తట్టుకోలేరు. అలానే వీరికి వచ్చినటువంటి బాధ ఇతరులకి రాకూడదు అని ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వీరికి ఏదైనా సమస్య వచ్చింది అంటే ఇంకొకరికి ఆ సమస్య రాకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటారు.
అంతటి సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. వీరి చుట్టూ ఉండే వ్యక్తులు ఏదో ఒక మాట వీరిని సూటిపోటి మాటలు అనటం, వీరి చుట్టూ ఉండే వ్యక్తులు వీరిని ఏదో ఒక రకంగా నిందించడం, బాధ పెట్టడం ఇలా చేస్తూ ఉంటారన్నమాట. వీరికి మంచి అంటే ధైర్యం చెప్పేవారు తక్కువ. వీరి జీవితంలో వీరిని వేలెత్తి చిన్న తప్పుని కూడా వేలెత్తి చూపేవారే ఎక్కువ. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో వీరికి అర్థం కాదు. నిజానికి వీరికి నీతులు చెప్పేవారే అసలైన పొరపాట్లు చేస్తారు, కానీ మళ్ళీ వీరికే నీతులు చెబుతూ ఉంటారు. మరి వీరిని చూడగానే వారికి ఎందుకు అలా అనిపిస్తుందో కూడా అర్థం కాదు. కానీ వారిది వారు చూసుకోరు, కానీ ఎదుటి వ్యక్తుల జీవితాలలో మాత్రం వేలు పెట్టడానికి రెడీగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం ఎందుకో తెలియదు, వీరి యొక్క మంచితనం, వీరి యొక్క అందం, నడక, నడవడికను ఓర్చుకోలేక ఏదో ఒక సమస్యను రేపుతూ ఉంటారు. ఏదో ఒక మాటతో బాధ పెడుతూ ఉంటారు. లేని నిందలు మీద వేస్తూ ఉంటారు. అలానే చిన్న పొరపాటును కూడా పెద్దగా చిలికి పెద్దగా చేస్తూ ఉంటారు. పొరపాటు ఎంత చిన్నదైనప్పటికీ దానిని చూపించటం మాత్రం అంటే ఎదుటి వ్యక్తులు ఆ పొరపాటు చిన్నదైనప్పటికీ ఎక్కువగా సమస్యలు అంటే ఎక్కువగా పొరపాటు చేసినట్లుగా సమాజానికి కావచ్చు, ఇతరులకి కావచ్చు చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారిని బ్లేమ్ చేయటానికి చాలామంది రెడీగా ఉంటారు. ఎందుకో తెలుసా, వీరు ధైర్యవంతులు, అలానే కష్టపడే తత్వం కలిగినటువంటి వ్యక్తులు, కష్టాన్ని నమ్ముకొని ముందడుగు వేసేటటువంటి వ్యక్తులు, నలుగురికి సహాయం చేస్తూ ఉంటారు. వీరిని వీరు నమ్ముకుంటారు, సొంత కష్టంతో పైకొస్తారు. అంతే తప్ప ఇతరులపైన ఆధారపడటం కానీ ఎవరిపైన డిపెండ్ అయి ఉండటం కానీ వీరు చేయరు. వీరికంటూ కొన్ని లక్ష్యాలు ఉంటాయి. వాటిని ఆ లక్ష్యాలను సాధించటం కోసం, ఆ కలలను నెరవేర్చుకోవటం కోసం నిరంతరం తిండి నిద్ర మాని మరీ కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం ఏదో ఒక రోజు భగవంతుడు మెచ్చి వీరికి సరైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తారు. అయితే వృషభ రాశి వారు మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఈ రోజుల్లో మనుషులు రక్త సంబంధీకులే అయినప్పటికీ చాలా వరకు మోసం చేస్తూ ఉన్నారు. మన ముందు మంచిగా నటిస్తారు, తర్వాత వెనక్కి వెళ్ళి గోతులు తీస్తూ ఉంటారు. సొంత వారే అని చెప్పి మన యొక్క బాధలు, సమస్యలు వారితో షేర్ చేసుకున్నా సరే వారు ఏదో ఒక రోజు కావాలి అని మీ మంచితనాన్ని, మీ ఎదుగుదలను ఓర్చుకోలేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మీరు ఏదైతే అత్యంత రహస్యమైనటువంటి విషయాన్ని దాచుకొని రహస్యంగా ఉన్నారో ఆ రహస్యమైనటువంటి విషయాన్ని బయట ఇతరులకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. వృషభ రాశి వారి జీవితంలో చాలా వరకు కూడా కష్టాలను చూసి ఉన్నారు, సమస్యలను చూసి ఉన్నారు, బాధలను చూసి ఉన్నారు. ఇవన్నీ కూడా వారి జీవితంలో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మీరు చాలా మందిని కూడా నమ్మి వారు అంటే ఎవరినైతే మీరు నమ్మారో మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని వెన్నుపోటు పొడవటం కానీ, అలానే మిమ్మల్ని సూటిపోటి మాటలతో బాధ పెట్టడం కానీ, మీరు ఎవరినైతే నమ్ముకొని వీరు లైఫ్ లాంగ్ అండగా ఉంటారు అనుకున్నారో ఆ వ్యక్తుల నుండి సమస్యలు వచ్చి ఇక గుండె పగిలేలాగా ఏడవటం కానీ, ముఖ్యంగా మీకు ఎవరి అండా లేదు, చుట్టూ ఎంతమంది ఉన్నా మీ కష్టాన్ని ఎవరితో కూడా చెప్పుకోలేకపోతున్నామే అనేటటువంటి బాధను మోస్తూ కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశివారు. అయితే ఇక మీకు ఇంకా కూడా మీరు నెగ్లెక్ట్గా ఉండొద్దు. అంటే మీకు ఎవరిపైనైనా అనుమానం ఉన్నా, ఎవరినైతే మీరు నమ్మద్దు అని మనసులో అనుకుంటున్నారో వారిని మళ్ళీ మీరు నమ్మడానికి ప్రయత్నించొద్దు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త చాలా అవసరం. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే గనక ఖచ్చితంగా మీకు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంతేకాదు ఖచ్చితంగా మీ జీవితంలో సమస్యలు తప్పవు అని గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాబోయే రోజులు లేదంటే చాలా కష్టంగా మారిపోతాయి. మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మటం కానీ, అలానే మీ జీవితంలో జరిగినటువంటి మంచి కావచ్చు, చెడు కావచ్చు, మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెడుతున్నా, ఏదైనా ప్రణాళికలు వేస్తున్నా దానిని మీరు సక్సెస్ అయ్యేంత వరకు ఎవరితో కూడా చెప్పొద్దు. అలా చెప్తే గనక ఖచ్చితంగా సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాలను పొరపాటున కూడా ఎవరితో కూడా షేర్ చేయొద్దు. ఇలా కానీ షేర్ చేస్తే మీకు రాబోయే రోజులు ఇంకా కష్టదాయకంగా మారిపోతాయి తప్ప అనుకూలమైనటువంటి ఫలితాలు మాత్రం రావు. కాబట్టి వృషభ రాశి వారు
మీరు ఏవైనా ప్రణాళికలు వేసుకునే ముందు ఒంటరిగా చర్చించుకోండి. అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోండి. కానీ మీరు ఏదైనా ఒక ప్రణాళికను వేసుకుంటున్నట్లు అయితే అది విజయవంతం అయ్యేంత వరకు కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. దానికి తగినటువంటి కష్టంతో ఇష్ట దైవాన్ని కొలుచుకుంటూ దైవం యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలి. మన కష్టం ఎంత ఉన్నా సరే అసలైనటువంటి ప్రతిఫలం పొందాలి అంటే దైవానుగ్రహం తప్పకుండా ఉండాలి. కాబట్టి ఆ దైవం యొక్క అనుగ్రహం అనేది మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ముందుకు సాగిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.